జిల్లాలోని సిబిఎస్ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారం సార్. యాక్చువల్గా ఈరోజు మనకు షెడ్యూల్ ప్రకారం ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతుంది. అయితే మనకు వచ్చినటువంటి చిన్న అవకాశం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఈ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఇప్పటికే మీకు లైసెన్స్ ఐడీలన్నింటినీ నేను షేర్ చేశాను. చాలా మందికి మా పాఠశాలలో ఉన్న పేర్ల కంటే చాలా ఎక్కువ ఐడీలు వచ్చాయి, లాంగ్ యాబ్సెంటీస్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది మా పాఠశాలలో లేని పిల్లల పేర్లు వచ్చాయి అని అంటున్నారు. నో ఇష్యూ. మన దగ్గర ఎంతమంది అటెండ్ అవుతారో, ఎంతమందికి మనం ఈరోజు అటెండెన్స్ ఇస్తామో అందరికీ ఈరోజు మనం పరీక్ష నిర్వహించేందుకు ట్యాబ్లు ఇప్పటికే అరేంజ్ చేసుకున్నాం. ఒకవేళ ఎవరైనా ట్యాబ్లు అరేంజ్ చేసుకోకపోతే వెంటనే అది ఫేజ్ 1 అయినా ఫేజ్ 2 అయినా మొబైల్లో ఉన్నటువంటి అన్ని యాప్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉన్నటువంటి యాప్ల్లో మీరే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే 8 యాప్లు మాత్రమే నిర్దేశించబడినటువంటి ట్యాబ్లో ఇంటర్నెట్ కనెక్ట్ చేయడం ద్వారా, అది ఉపాధ్యాయుల ట్యాబ్ అయినా కూడా ఇంటర్నెట్ కనెక్ట్ చేసేస్తే సీజీ యాప్ వచ్చేస్తుంది. దాని ద్వారా మీరు ఎగ్జామ్ పెట్టొచ్చు. సో ఇది రెండవ అంశం. సో దయచేసి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మనకు ఇప్పటికే లైసెన్స్ ఐడీలు వచ్చాయి. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే సార్ ఒక లైసెన్స్ ఐడి కొడితే మాకు ఆల్రెడీ రిజిస్టర్ అయిందని వస్తుంది. అలాంటివి ఏమైనా వెంటనే నాకు పర్సనల్ వాట్సాప్ నెంబర్కి మీ డైస్ కోడ్, పిల్లల యొక్క చైల్డ్ ఐడి నాకు పెడితే నేను డిలీట్ చేస్తాను. లేదంటే ఒక గూగుల్ ఫామ్ మీకు పెట్టాం, ఆ గూగుల్ ఫామ్లో ఫిల్ చేసిన వాళ్ళు బ్యాక్ ఎండ్లో డిలీట్ చేసేస్తారు. ఇప్పుడు మీకు పంపినటువంటి ఏవైతే లైసెన్స్ ఐడీలు ఉన్నాయో వాటిని మనము 3 విధాలుగా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మీకు పంపినటువంటి ఎక్సెల్ ఫైల్లో ఎల్లోయిష్ హైలైట్ చేసినటువంటి దాంట్లో చైల్డ్ ఐడి టెస్ట్ ఎగ్జామ్ అనేది, ఏపీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ రెండు మీరు మాన్యువల్గా ఎంటర్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే మీరు అక్కడ చివరిలో బ్లూ కలర్లో లైసెన్స్ అని కనిపిస్తుంది. ఆ లైసెన్స్ అనే ఐడిని క్లిక్ చేస్తే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని కేవలం మనము మొబైల్, మన దగ్గర ఏదైతే ఉందో ఆ మొబైల్లో ఉన్నటువంటి కెమెరా గుర్తు, అంటే పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కెమెరా గుర్తు ఉంటుంది. ఆ కెమెరా గుర్తుని క్లిక్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనం ఏవి ఎంటర్ చేయకుండానే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతాం. ఇది రెండవ అంశం. నెక్స్ట్ మూడవది, ఒకవేళ చైల్డ్ ఐడిని ఎంటర్ చేసేస్తే ఒక హైపర్ లింక్ పంపాము మేము. ఆ హైపర్ లింక్ని క్లిక్ చేసేస్తే అక్కడ చైల్డ్ ఐడిని ఎంటర్ చేస్తే మన మొబైల్లోనే ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ అయ్యి చూపిస్తుంది. అప్పుడు ఆ మొబైల్ని మనం స్కాన్ చేసేస్తే కూడా మనకు ఆ పిల్లవాడు రిజిస్టర్ అవ్వచ్చు. అయితే ఈ రిజిస్టర్ అయ్యే ప్రాసెస్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఇంటర్నెట్ అవసరం. కాబట్టి హెడ్ మాస్టర్లు అందరూ ఇంటర్నెట్ సఫిషియెంట్గా చూసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఇంటర్నెట్ లేకపోతే మీ స్టాఫ్లో ఉన్నటువంటి ఒక 4-5గురికి 50 రూపీస్ లాంటిది ఒక్కొక్కరికి రీఛార్జ్ కూడా చేయమని గౌరవ డిఓ గారు ఇప్పటికీ తెలిపి ఉన్నారు. కాబట్టి మీరు అలా చేసుకుని నెట్ ఫెసిలిటీ ఫుల్ ఫ్లెడ్జ్ గురించి చూసుకోండి. సో ఇది రెండవ అంశం. ఖచ్చితంగా అందరూ లాగిన్ అయ్యాక ఎగ్జామ్ని సజావుగా 2 నుంచి 4 గంటల మధ్యలో రాస్తారు. ఓకే, వన్స్ మీరు ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ 4 రకాల టెస్టులు కనిపిస్తాయి. అంటే 4 రోజులు 4 టెస్టులు కనిపిస్తాయి. ఫస్ట్ ఈ రోజు మనకున్న షెడ్యూల్ ప్రకారం ఏ టెస్ట్ అయితే ఉందో ఆ టెస్ట్ మనం క్లిక్ చేయడం ద్వారా మనకు ఒక పాస్వర్డ్ ఏదైనా అడిగే ప్రయత్నం ఉంది. అది అడిగినప్పుడు ఆ పాస్వర్డ్ గంట ముందు మీకు తెలియజేస్తారు. ఆ గంట ముందు నేను మీకు షేర్ చేస్తాను, లేదంటే స్టేట్ ఆఫీస్ నుండి మీకు తెలియజేస్తారు. సో అలా తెలియజేసినప్పుడు దాన్ని క్లిక్ చేసేసి క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. వన్స్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయ్యాక మనకు ఇంటర్నెట్ అవసరం లేదు. దాదాపు ఒక 25 నుంచి 30 మినిట్స్ మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది. ఆ నిడివి ఆ ఎగ్జామ్లో రాసి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయినాక నేను మరొక పిల్లవాడితో అదే టెస్ట్ మొబైల్లో రాయిస్తాను అని అంటున్నారు మీరు. సో అది సాధ్యపడదు. ఎందుకంటే ఒక పిల్లవాడు రిజిస్టర్ అయ్యాడు, ఆ పిల్లవాడు అదే ట్యాబ్లో 4 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. 4 ఎగ్జామ్స్ని మనం సర్వర్కి రిపోర్ట్ సెండ్ చేయాల్సి ఉంది ఎగ్జామ్ తర్వాత. సో దయచేసి గమనించండి. ఈ రోజు మీరు ఏ పిల్లవానికి అయితే రిజిస్టర్ చేశారో ఆ ట్యాబ్ పైన ఏదైనా ఒక స్టిక్కర్, ఏదైనా పేస్ట్ అతికించండి. ఆ పిల్లవానికి ఏ పిల్లవానికి అది కేటాయించారని. అవి జాగ్రత్తగా ఛార్జింగ్ పెంచుకొని రమ్మనండి. డైలీ 4 రోజులు ఖచ్చితంగా ఛార్జింగ్ ఉండాలి, ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి. ఈ విషయాలను మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయంలో మీకు ఎవరికైనా అనివార్య కారణాల వల్ల మీరు వేరే పిల్లవానికి రిజిస్ట్రేషన్ అయితే నాకు ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ ఆ చైల్డ్ ఐడి నాకు తెలియజేస్తే, చైల్డ్ ఐడి మీ డ్యూ డైస్ కోడ్ తెలియజేస్తే నేను మీకు అది బ్యాక్ ఎండ్లో డిలీట్ చేస్తాను. మళ్ళీ మీరు లాగిన్ అవ్వచ్చు. లేదంటే మీకు గూగుల్ ఫామ్ పెట్టాను, దాంట్లోనే పంపొచ్చు. సో టోటల్గా మీకు మనం ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించడానికి మనకు అన్ని రకాలుగా మనకు అవకాశాలు ఇచ్చారు రాష్ట్ర ఉన్నతాధికారులు. దయచేసి ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చినటువంటి పిల్లలు, మన పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఈరోజు అటెండ్ అయినటువంటి అటెండెన్స్ అంతా మొత్తం ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ తర్వాత ఖచ్చితంగా ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. రిపోర్ట్ సబ్మిట్ చేసే ప్రాసెస్ కోసం కూడా ఒక వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను అప్పుడే. సో ఇంతకుముందే మీకు ఒక ప్రాక్టీస్ ఉంది, ఎందుకంటే ట్రయల్ రన్ నిర్వహించినప్పుడు మీరు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఒకవేళ మీరు ఎవరైనా రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే
మనము ఆ పిల్లవానికి ఎగ్జామ్ యొక్క ఆన్సర్స్ ని మనము సర్వర్కి పంపే అవకాశం లేకపోతే అక్కడ మన పిల్లవాని యొక్క కౌంట్ అనేది కాదు. కాబట్టి దయచేసి మీరు గమనించండి, ఈ రోజు మనకు స్పష్టంగా పరీక్ష అయిపోయిన వెంటనే తప్పనిసరిగా ప్రతి ఒక్క రిపోర్ట్ సెండ్ చేస్తేనే ఆ పరీక్ష తాలూకా మొత్తం ప్రక్రియ పూర్తయినట్టుగా మనం భావిస్తాం. దయచేసి హెడ్ మాస్టర్స్, అదేవిధంగా ఆయా పాఠశాలల సబ్జెక్ట్ టీచర్లు, మీ ప్రధానోపాధ్యాయులకి మీ అందరూ కోఆపరేట్ చేయండి. మనందరి యొక్క కృషి, నిన్న 2 రోజు సెలవు దినాల్లో కూడా మనమందరం పడినటువంటి కష్టాన్ని చూపించుకునేటువంటి ప్రధానమైనటువంటి రోజు ఈ రోజు వచ్చింది. ఈ 4 రోజులు మనం కష్టపడితే మన విల్ పవర్ ఏంటో మనం చూపించుకోవచ్చు సార్. దయచేసి గమనించండి. మీరు ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఒక కమిటెడ్గా, మీ కోఆర్డినేషన్గా, పూర్తిగా అందరి సమన్వయంతో ఈ యొక్క ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ని మన జిల్లాలో పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఎక్కువ మంది రాసేటువంటి పిల్లలు, విద్యార్థులు మన జిల్లాలో ఉన్నారు. ఎక్కువ పాఠశాలలు కూడా మన జిల్లాలో ఉన్నాయి. ఇంకా ఎవరైనా అనివార్య కారణాల వల్ల ట్యాబ్లు ఇంకెవరికైనా లేకపోతే పక్క పాఠశాల నుండి వెంటనే ఎప్పుడే తెచ్చుకోండి. ఎందుకంటే మనకు మధ్యాహ్నం దాకా టైం ఉంది కాబట్టి పక్క పాఠశాల నుంచి తెచ్చుకోండి. ఒకవేళ మన మొబైల్లో ఉన్నట్లు అన్ని యాప్స్ ఉన్నటువంటి ఏ ట్యాబ్లో అయినా కూడా దీన్ని మనమే మాన్యువల్గా ఇన్స్టాల్ చేయొచ్చు. దయచేసి అందరూ గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. 10% ఈ ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ విద్యార్థులు అటెండ్ అయ్యేలాగున మీరు చూస్తారని గౌరవ డిఓ గారి మాటగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్ టు ఆల్. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి, లేదా నాకు మెసేజ్ చేయండి. నేను స్టేట్ ఆఫీస్తో మాట్లాడి మీ సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. ప్రతి సమస్యని మనం అధిగమించి విజయవంతంగా ఈ ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ని మనం పూర్తి చేస్తారని ఆశిస్తూ నమస్కారం సార్. ఇట్లు జిల్లా విద్యాశాఖ, కర్నూలు.